శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాదికి ఆగస్టు 8వ తేదీన ఈ వరలక్ష్మి వ్రతం రోజున జరుపుకుంటున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం 2025 చేయడం ద్వారా అష్టలక్ష్ములను పూజించి ధనం, ధాన్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం, సంతోషం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్రత ప్రారంభానికి ముందు చేయాల్సినవి: ఇంట్లో అందరూ స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరం ముందు, ఇంటి ముందు అందమైన ముగ్గులతో అలంకరించాలి. ముందుగానే పసుపు గణపతిని తయారు చేసి పెట్టుకోవాలి. పూజకు అవసరమైన సామాగ్రి: అమ్మవారి అలంకరణకు కావలసినది పసుపు, కుంకుమ, గంధం, బియ్యపిండి, పానకం, వడపప్పు, అమ్మవారికి పట్టుచీర, గాజులు, ఆభరణాలు, పువ్వులు, తామర పువ్వులు, గులాబీలు, చామంతులు, మల్లెలు, పూలదండ, 5 రకాల పండ్లు, తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు కావాలి. కలశ స్థాపనకు కావలసినవి: పూజకు సరిపడా కొత్త బియ్యం, నీళ్లు, కలశం, గిన్నె, వెండి, రాగి, ఇత్తడి పాత్ర, మామిడాకులు, కొబ్బరికాయ, తోరం, పసుపు రాసిన కొత్త దారం అవసరం. నైవేద్యం పెట్టడానికి కావలసినవి: పువ్వులు, పండ్లు, పాయసం, పులిహోర, పొంగలి, గారెలు, బూరెలు, అప్పాలు, పూర్ణాలు, ఉండ్రాళ్ళు. ఇలా వాళ్ళ వాళ్ళ ఆచరణలను, పద్ధతులను నైవేద్యం బట్టి పెడుతూ ఉంటారు. పూజకు కావలసినవి: దీపాలు, ఒత్తులు, నెయ్యి, అగరబత్తులు, కర్పూరం, గంట, పీఠం, ఆచమనం చేయడానికి గ్లాసు, కొబ్బరికాయలు, పసుపు, వినాయకుడు. వరలక్ష్మి విధానం: పూజా విధానం. వినాయక పూజ: ముందుగా చేసి పెట్టుకున్న పసుపు గణపతిని పీటపై ఉంచి దీపం వెలిగించి దీపారాధన చేసి వినాయకుడిని భక్తితో స్మరించాలి. 21 సార్లు ఓం మహా గణపతియే నమః అని జపించి గణపతికి అక్షితలు వేయాలి. తర్వాత గణపతి శ్లోకాలు పఠించి పసుపు, కుంకుమ, అక్షితలు సమర్పించి నైవేద్యం పెట్టి పూజ చేసి సమర్పించుకోవాలి. కలశ స్థాపన పూజ: ఒక పళ్ళెం లేదా పీటపై కొత్త బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచాలి. కలశంలో నీళ్లు నింపి కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక పుష్పం, 1 రూపాయి బిళ్ళ లేదా వెండి నాణెం, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము వేయాలి. తర్వాత కలశం చుట్టూ మామిడాకులు కట్టాలి. అనంతరం కొబ్బరికాయకు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి మామిడాకుల మధ్యన ఉంచాలి. కొబ్బరికాయ పీచు పైకి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించుకోవాలి. వరలక్ష్మీదేవి అమ్మవారి ఆవాహనం: ఇప్పుడు దీపాలు వెలిగించి వరలక్ష్మీదేవి అమ్మవారికి ధూప దీపాలు సమర్పించాలి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః ధ్యానం సమర్పయామి అని పఠిస్తూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి అమ్మవారి అష్టోత్తర శతనావళి అంటే 108 నామాలు పఠిస్తూ పువ్వుల్లో అక్షింతలు అమ్మవారికి సమర్పించాలి. పూజ ప్రారంభించే ముందు తోరం, పసుపు రాసిన దారం చేతికి కట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, తోరణానికి 9 పోగులు ఉండాలి. 9 ముడులు వేసి ప్రతి ముడికి ఒక పువ్వు కట్టాలి. తోరణానికి పూజ చేయాలి. షోడశోపచార పూజ చేయాలి. ఆవాహనం అంటే అమ్మవారిని ఆహ్వానించాలి. ఆసనం అంటే అమ్మవారు కూర్చోవడానికి ఆసనం సమర్పించాలి. పాద్యం అంటే పాదాలు కడగడానికి నీళ్లు సమర్పించాలి. ఆర్ఘ్యం అంటే చేతులు కడగడానికి నీళ్లు సమర్పించాలి. ఆచమనం అంటే అమ్మవారు తాగడానికి నీళ్లు సమర్పించాలి. స్నానం అంటే అమ్మవారికి స్నానం చేయించినట్లు భావించాలి. వస్త్రం అంటే చీరతో అలంకరించాలి. ఆభరణం అంటే నగల్లో అలంకరించాలి. గంధం అంటే గంధం పూయాలి. పుష్పం అంటే పుష్పాలు సమర్పించాలి. ధూపం అంటే అగరబత్తులు వెలిగించాలి. దీపం అంటే దీపం వెలిగించాలి. నైవేద్యం అంటే ఇంట్లో తయారు చేసిన నైవేద్యం సమర్పించాలి. తాంబూలం అంటే తమలపాకులు, వక్కలు సమర్పించాలి. మంత్రం: పుష్పం అంటే పువ్వులు చేతిలో పట్టుకొని మంత్రపుష్పం చదవాలి. నమస్కారం అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. వరలక్ష్మి వ్రత కథ పారాయణం: వ్రతం మహత్యం తెలియజేసే వరలక్ష్మి కథను భక్తి శ్రద్ధలతో చదవాలి లేదా వినాలి. మంగళహారతి: కర్పూరంతో మంగళహారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కీర్తించాలి. అనంతరం ఇంట్లో అందరూ హారతి తీసుకోవాలి. అమ్మవారికి నమస్కరించి ప్రసాదాలు స్వీకరించాలి. పూజ పూర్తయిన తర్వాత కలశంలోని నీటిని ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని మొక్కలకు పోయాలి. దీంతో పూజ ముగిసినట్లు అవుతుంది.